స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, అసలు ఇంత పెద్ద ఎత్తున అసలు మీరు ఊహించుంటారా ఇంత భారీ మెజారిటీ అటు పులివెందులో కావచ్చు ఒంటిమిట్టలో వస్తుందని? మేమైతే ఊహించామండి, అబద్ధం చెప్పడం లేదు. మా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఈ రెండు, ఈ పథకాలను అందించిన మా ముఖ్యమంత్రి గారి మీద మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు, మనం 4వసారి ప్రభుత్వం చేపడుతున్నాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం విచ్ఛిన్నమైపోయింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత ప్రజలు మన మీద పెట్టారు. ఎప్పుడూ లేని విధంగా 164 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. ఈ పర్యాయం మంత్రివర్గ సభ్యులైతేనేం, శాసనసభ్యులైతే, శాసన మండలి సభ్యులైతేనేం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా పనిచేయాలి అనే ఓ దృఢ నిశ్చయంతో ఈ సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా ఈ 12 నెలల్లో ప్రజలకు ఇచ్చాము. ఆ ఇచ్చిన అన్నీ ఒక పరీక్ష, లిఖిత పరీక్ష అయితే ఈరోజు వచ్చింది రిజల్ట్ అయితే ఒక డిస్టింక్షను. ఈ డిస్టింక్షన్ రిజల్ట్ ఏదైతే గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్ను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ఒక బహుమతిగా ఇస్తున్నాం. ఈ మాట కూడా ఎందుకంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు 5 సంవత్సరాలు. ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయి 11 స్థానాలకు కన్ఫర్డ్ అయ్యాడు. ఈరోజు ఈ ఎలక్షన్కి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఒంటిమిట్ట కానీ పులివెందుల కానీ గత 5-6 పర్యాయాలు వాళ్ళ ఆధీనంలో ఉండే జెడ్పీటీసీలు ఈ రెండు. ఇక్కడ ఎన్నికలు అనేటివి ఏదో తూతూ మంత్రంగా జరిపేసి ఎలక్షన్ జరుపుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఒక కాంతిరేఖగా ఎలక్షన్ కమిషన్, పోలీస్ వ్యవస్థ, మా ప్రభుత్వం ఎలక్షన్ను పెట్టడం, అక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎన్నికలకు రావడం, వాళ్ళ యొక్క చిరునవ్వు ముఖాల్లోనే ఆ రోజే మాకు నిన్న పోలింగ్ అప్పుడే అర్థమైంది. కాబట్టి ఇది ప్రజల తీర్పు, ఇది అంతిమ తీర్పు కాదు, ఆరంభం మాత్రమే. జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ లెవెల్లో ఓడగొట్టాం, విజయవాడ లెవెల్లో పని అయిపోయింది. ఈరోజు మండల స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళ గుడ్డలు ఇప్పేశాం. రేపు గ్రామ స్థాయిలో జరిగిపోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఇదే పరాభవం దక్కుతుంది. ఎందుకంటే అహంకారము తగ్గని మనిషి ఎవరన్నా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి. దానికి నిదర్శనం నిన్న ఓడిపోతామనే బాధ జీర్ణించుకోలేక 75 సంవత్సరాల 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషిపై అలాంటి చీప్గా మాట్లాడడం ప్రజలు ఒప్పుకోరు. ఇలాంటి చేష్టలు ఇలాగే ముందుకు పోతే వైసీపీ పార్టీ రాబోయే కాలంలో బంగాళాఖాతంలో కలిసే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఒక రకంగా మీరు గతంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాముడి లాంటి వ్యక్తిని నన్ను రావణ్ణి చెయ్యొద్దు అని. ఎన్నికల సందర్భంగా మీరు రావణ్లా మారారనేది ఒక వైసీపీ నేతల ఆరోపణ. ఎలా చూడాలి దీన్ని? సార్, నేను దీనికి ఒక రిప్లై ఇస్తున్నా. ఎందుకంటే నేను ఈ 12 నెలల నుంచి మంత్రి అయ్యానండి. దీనికంటే ముందు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. గతంలో కూడా మాకు అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క రౌడీజం, పెద్దిరెడ్డి యొక్క నిరంకుశ పాలనలో 2023 ఇదే ఆగస్టు నెల 4వ తారీఖున మా ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రతిపక్ష నాయకుని హోదాలో ఈ రాష్ట్రానికి చెందిన, ఆయన సొంత జిల్లాకు చెందిన అంగల్లో అయితేనేం, పుంగనూరులో పర్యటిస్తా అంటే కూడా అడ్డపడిన దరిద్రమైన నీచమైన రాజకీయ సంస్కృతి ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజే ఏం పదవి లేకున్నా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఆ రోజు మేము ఎదుర్కొన్నాం. ఆ రోజు నీతి నిజాయితీగా మేము పనిచేసాం. ఈరోజు మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా మంత్రి అనేది రెండోది, ఒకటోది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. ఏ కార్యకర్త అయినా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మాది. కాబట్టి నిన్న జరిగిన సంఘటనలో కూడా ఎన్నికల నియమావళి ఎక్కడా ఉల్లంఘించలేదు. ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మా ఏజెంట్లపై దాడులు జరిగాయి. పొద్దున్నే ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళపై భయభ్రాంతులు చేయడం జరుగుతూ ఉందని తెలుసుకొని నా సెక్యూరిటీని కూడా విత్డ్రా చేసుకొని నేను బూతుల్లోకి పోవడం జరిగిందే తప్పక
ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీవీలోనే పేపర్లో చూపించేటట్టు నేను ఎవరిపైన దాడి చేయలేదు, నేను ఎంతసేపు అఫెన్స్ చేయలేదు, డిఫెన్స్ సిస్టంలోనే నిన్న పనిచేశాం, ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక రకంగా స్వాతంత్రం రాలేదు పులివెందులు అంటే 35 ఏళ్ళుగా దశాబ్దాల కాలంగా ఆ కుటుంబమే రాజ్యం వెళుతుంది, ఆ కుటుంబానికే ఎక్కువ శాతం ఓట్లు అంటే ఓటింగ్ కావచ్చు ఇతరత్ర ఏవైతే. కానీ ఒక్కసారిగా టీడీపీ అంత భారీ స్థాయిలో మెజారిటీ రావడం, ఒక రకంగా మీ టీడీపీ శ్రేణులు చెప్తున్న మాట ఏంటంటే మేము స్వాతంత్రం వచ్చింది, పులివెందుల ప్రజలు మార్పు కోరుకున్నారు, పులివెందుల ప్రజలు స్వాతంత్రం వచ్చింది. అంటే రేపు ఆగస్టు 15వ తేదీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, అయితే 14వ తేదీ పులివెందుల ప్రాంతవాసులు ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, మాహిష్మతికి ఎలా విముక్తి దొరికిందో ఈ 2 నియోజకవర్గాలు పులివెందుల రాజంపేటలో మొన్న కూడా వైసీపీ కైవసం చేసుకున్నారు. ఆ ఎలక్షన్లు ఎలాగో ఆ 2 ప్రాంతాల్లో జరిగాయి, మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కమిషను పోలీస్ వ్యవస్థ పనిచేస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయనే దానికి ఒక ఉదాహరణ ఈ 2 ఎలక్షన్లు. కాబట్టి ఈ యొక్క విజయానికి కారణం మా ఓటర్ మహాశయులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంటే ఇంకొక అంశం, ఇక్కడ రేపటి నుంచి మీరు ఉచిత బస్సును ప్రారంభించబోతున్నారు. సో ఏమైనా ఆంక్షలు ఏమైనా పెట్టబోతున్నారా? టికెట్ ఏమైనా ఉంటుందా? అసలు కొంత సందిగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అండి. ఈరోజు ఏదైతే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో వాళ్ళకున్న ఎవరైతే ఫేవరబుల్ మీడియా సంస్థలు ఉన్నాయో వాళ్ళ ద్వారా ఇవన్నీ అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. మొన్న నేను రవాణా మంత్రిగా సాక్షి పేపర్లో వాళ్ళు ప్రచురించింది కానీ చూశాను. నేను క్లియర్గా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో 11,000 బస్సులు ఉన్నాయి. ఆ 11,000 బస్సుల్లో సుమారు 76-77% బస్సులు ఏవైతే ఈ కేటగిరీలో ఉన్నాయో పల్లె వెలుగు బస్సులు, ఎక్కువ మంది పేదవాళ్ళు ప్రయాణించేవి పల్లె వెలుగు బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, సిటీ లైనర్లు, ఇక్కడ టౌన్లలో తిరిగే ఇవన్నీ బస్సులు, ఎవరైతే ఏసీ బస్సులు ధనికులు వాళ్ళు ఎవరైతే ట్రావెల్ చేస్తారో అవి కూడా ఒక లిమిటెడ్ 1600-1700 బస్సుల్లో తప్పక మిగతా 8500 బస్సుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో కూడా కొత్త బస్సులను నాంది పలుకుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈరోజు కుగ్రామాల నుంచి పల్లెల పట్టణాల వరకు ప్రతి ఒక్క ప్రజలు మన యొక్క ప్రభుత్వం యొక్క పనితీరును చూడాలి. కాబట్టి రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఎక్కడ నాన్ ఏసీ బస్సు ఉండకూడదు, అన్ని బస్సులు ఏసీ బస్సులు కొనుగోలు చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లోనూ 3,000 బస్సులను తీసుకొని వస్తున్నాం. అప్పుడు కూడా ఇదే విధంగా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, పల్లెలకు కూడా పల్లె వెలుగు బస్సులకు కూడా ఏసీ పెట్టే ఘనత మా ముఖ్యమంత్రి గారికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పటికే కొంత ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే మీ యొక్క డిపోలలో కావచ్చు ఇతరత్ర వర్క్షాపులలో డొక్కు బస్సులు సిద్ధం చేస్తున్నారంటే ఒక కొంత ఆరోపణ ఉంది. సార్, మీరే చెప్పారు, ఆరోపణలుగానే మిగిలిపోతాయి. పుట్టినవాడు గిట్టక మానడు. మనిషి 1 సంవత్సరం ఉంటాడు పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు ఏజ్ అయిపోతుంది. మనం లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. ఖచ్చితంగా బస్సులు పాతబడిపోతూ ఉంటాయి. ఆర్టీసీలో ఒక రూల్ ఉంది, 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సు కానీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బస్సులను కూడా మేము స్క్రాప్కి ఇచ్చేయాలా. అదేవిధంగా భారతదేశంలో ఉండే చట్టాల పరంగానే ఆటోమొబైల్ చట్టము, అలాగే ఎన్నో చట్టాలు ఉన్నాయి, మేము చేసినట్టు కాదు. అదేవిధంగా కొత్త బస్సులు వస్తూ ఉంటాయి, పాత బస్సులు రిపేర్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి లాగా ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా తెలివి తక్కువగా ఏదో బెంజి సర్కిల్లో హడావుడిగా ప్రారంభించడం, మరుసటి రోజు మూసేసే పరిస్థితి ఇక్కడ లేదు. మేము ఈ కార్యక్రమాన్ని 12 నెలల తర్వాత ప్రజలకు అందిస్తున్నామంటే ఈ 12 నెలల్లో రీసెర్చ్ ఎంతో చేశాం. 3 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి కమిటీ తిరగడం జరిగింది. అలాగే మా బస్సులన్నిటి హై పవర్ కమిటీ ద్వారా ఇన్స్పెక్షన్ చేశాం. ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అయితేనే, గ్యారేజ్ వర్కర్స్ అయితేనే, బస్సులకు సంబంధించి సస్పెన్షన్ విషయంలో, డోర్ల విషయంలో, ముఖ్యంగా మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సెక్యూరిటీ పరంగా బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాల, తాగునీరు సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, అక్కడ ఉన్న కుర్చీల విషయంలో, ఫ్యాన్ల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. దయచేసి ఈ అవాకులు చవాకులు పేలిన వైసీపీ నాయకుడు ఎవడో రమ్మనండి, ఇక్కడ కడప బస్ స్టాండ్లోనే ఇప్పుడే చూపిస్తాను. అలాంటి మాటలు నమ్మొద్దండి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా చిత్తశుద్ధిగా
చేపడుతుంది. ముఖ్యంగా పేద ధనికులు అనుకోకుండా వాడుకునే పథకం ఇది ఒకటే. ఎందుకంటే 1000 కోట్లు ఉన్న మహిళలకు వర్తిస్తుంది, ఏమి లేని మహిళలకు, ఈ పేదవాళ్ళు కూలీలకు కూడా వర్తించే పథకం, ఏకైక పథకం ఇది. కాబట్టి దీన్ని దయచేసి జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి హితబోధం చేస్తున్నాం. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని వాడుకుంటున్న మహిళా సోదరులకు మీరు ఈ హంసపాదు ముందులోనే దీన్ని బ్రేక్ వేయొద్దండి. ఏదన్నా ఉంటే మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి ప్రోత్సహించి ఈ కార్యక్రమాల్లో తప్పులు ఉంటే సరి చేసుకునే విధంగా మాకు సలహాలు ఇవ్వండే తప్పక మీరు మా ప్రభుత్వాన్నో ప్రజల్లో తప్పులు పట్టడం, మా ప్రభుత్వాన్నో మమ్మల్ని తప్పులు పట్టడం కాదు. మీరు వేసే నింద ప్రతి ఒక్కటి ప్రజల మీదే ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున ఉచిత బస్సు కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అప్పుడు కొంత బస్సుల కొరత తీవ్ర వేదనకు గురి చేసే అవకాశం. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఇదంతా మహిళలు ఎక్కువ వస్తారు తక్కువ వస్తారని కాదు సార్, మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం సాఫీగా జరగాల. ఆర్టీసీ పుట్టిన బుటాల నుంచి ఇప్పుడు వరకు మా దగ్గర సెన్సెస్ ఉంటాయి. ఆర్టీసీలో ప్రయాణం ఎందుకు చేస్తారు, ఏ రూట్లు అధికంగా ఉంటాయి, ఏ రూట్లో తక్కువ ఉంటాయి, స్కూల్ బస్సులు పోయే రూట్లో ఎట్లుంటుంది, ఒకవేళ పడి ఆ రూట్లలో ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండే రూట్లలో తక్కువ బస్సులు తిప్పితే అక్కడ వచ్చే సమస్యలన్నీ మా అధికారులకు తెలుసు. కాబట్టి ఇది నాకు మంత్రిగానో లేకపోతే ప్రతిపక్షంలో ఉండే మా మీద కామెంట్ చేసే నాయకులకు తెలియదు. ఇది మీరు 5 సంవత్సరాలు పర్యాయాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ కిందే ఇదే ఆర్టీసీ ఉన్నింది, ఇదే అధికారులు పనిచేసినారు. అంతే తప్పక మీరు 5 సంవత్సరాలు పదవి అయిపోయిన తర్వాత ఒక వ్యవస్థపై సంస్థలపై నిందలు వేయొద్దండి. ఆర్టీసీని బలోపేతం చేసేదానికి, గాడిలో పెట్టేదానికి ఈ ప్రభుత్వం, మేము, మా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని సూపర్ 6 పథకాల్లో అన్నిటికంటే ఎక్కువ లబ్ధిదారులు ఉండే పథకం ఏదైనా ఉందంటే ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణమే. కాబట్టి ఈ పథకాన్ని రేపు ప్రజలకు అందిస్తున్నాం. ఏ విధమైన అపోహలొద్దు. ఈ పథకాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సోదరిమణులందరికీ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులందరికీ నేను వేడుకుంటున్నా. ఆక్యుపెన్సీకి తగ్గ బస్సులు మన దగ్గర ఉన్నాయండి. 100కి 100 పాళ్ళు ఉన్నాయండి. రాష్ట్రం విభజన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన కొన్ని విషయాల్లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని తప్పుల వల్ల ఈరోజు ఇలాంటి మాటలు వస్తున్నాయి బయటికి. అంతే తప్పక ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన విషయాల్లో గత 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ యొక్క ఆస్తుల విషయంలో, ఆర్టీసీ యొక్క సిస్టమ్ విషయంలో ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. ఈ 5 సంవత్సరాల్లోనే ఆర్టీసీ గాడి తప్పింది. మరొక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఒక రూపం, దీనికి ఒక షేప్ తెచ్చేదానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందుకోసమే ఈ గ్యాప్ పట్టింది 12 నెలలు. ఇప్పుడు మేము ఆషామాషిగా ఈ స్కీమును తీసుకోలేదు. తప్పకుండా అన్నీ బేరీజు వేసుకొని రేపు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరే చూడండి, రేపు తినబోయేదానికి ముందే మీకు ఎందుకు, రేపు ఖచ్చితంగా 1 మంత్ తర్వాత ఇదే ప్రెస్ మీట్ పెడదాం. మేము ఎంతసేపు అండి, మేము ప్రజల తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ప్రతిపక్ష పేపర్లో, ప్రతిపక్ష టీవీలో చూపించిందంతా నిజం కాదు. సో మొత్తం మీద పులివెందులలో ఒక రకంగా బాగా వేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తీవ్రంగా కృషి చేశారన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒంటిమిట్టలో గెలవడానికి ప్రధాన కారణం తాను కష్టంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పథకాలను అమలు చేయాలి, ఆ పథకాలపైన ఇప్పటికే కూడా బేరీజు వేసుకోవడం జరిగింది. ఆ బేరీజు వేసుకున్న అనంతరం కూడా అంటే ఒక రకంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం వాటిపైన దృష్టి పెట్టాం. ఆ దృష్టి పెట్టిన నేపథ్యంలోనే అభివృద్ధి దిశగా అడుగులు వేయబోతున్నాం. అందుకే ప్రథమకు పట్టం కట్టామన్నటువంటి విషయాలు చెప్తుంటే, మరోవైపు ఇక్కడ పులివెందులకు సంబంధించి అటు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. కానీ మరి కాసేపట్లో ఒంటిమిట్టకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి మరి కాసేపట్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రౌండ్ పూర్తయింది, మరో 2వ రౌండ్ కూడా కౌంటింగ్ జరుగుతుంది. మరి కాసేపట్లో కూడా పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మనోజ్, ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.